సజీవుడైన యేసుక్రీస్తు యొక్క శుభ సన్నిధి నుండి మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము కూడా దైవజనురాలు చెప్పిన వాక్యాన్ని మీరు వింటూ ఆధ్యాత్మికంగా మీరు బలపడి ఉన్నారని నమ్ముతున్నాను. మరొక అనేక దినాలు అయిన తర్వాత మరొకసారి దేనికి వాక్యం చేత మిమ్మల్ని దర్శించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, ఆధ్యాత్మికంగా మీరు స్థిరపడుతున్నారని, ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుకుంటున్నారని నేను మనసారా ఆశిస్తున్నాను. అట్టి ఆశను మీరు ఆధ్యాత్మికమైన స్థితిలో పొందుకోవాలని ఒకసారి దైవజనుడిగా మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉదయము దేవుని యొక్క కృపను గూర్చిన వార్త నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ లేఖన భాగం. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిను కలుగజేయదనగా. దేవుడు మోషేకు నాయకత్వాన్ని అనుగ్రహించి ఉన్నాడండి. కుటుంబ వ్యవస్థ అయినా, ఒక విద్యా సంస్థ అయినా, వ్యాపార సంస్థ అయినా అనేకమైన బాధ్యతలు ఉంటాయండి. ఈ బాధ్యతలన్నింటినీ కూడా కొనసాగించాలంటే కొన్నిసార్లు మనకు అనేకమైన వ్యతిరేకతలు ఎదురవుతుంటాయి. వ్యతిరేకతను తట్టుకోలేక కొన్నిసార్లు దాన్ని క్లోజ్ చేయడం కూడా మనం చూస్తుంటాము. ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వములో వారిని నడిపిస్తుండగా వారు సీనాయి పర్వతం దగ్గర, మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి కొన్ని దినాల దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు ఒక దేవత కావాలి, మాకు ఒక దేవుడు కావాలని కోరుతూ అహరోను యొద్దకు వచ్చి వారికి కలిగిన బంగారం అంతటిని అహరోను చేతిలో పెట్టి ఒక దూడను చేసుకున్నారండి. దాన్ని ఆరాధించడము, ఓ ఇశ్రాయేలు నీవే, మనము చేసుకున్న ఈ యొక్క దేవత మనను ఐగుప్తు నుండి కనానుకు తోడుకొని వచ్చిందని దానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న తరుణములో ఆ సంగతి దేవుడికి ఎరిగి అది మోషేకి తెలియచేస్తున్నప్పుడు ఉద్రేకుడై ఆ ప్రజలతో వ్యాజ్యమాడి అక్కడ కొంతమంది హతమార్చబెట్టలేదని మనం చూస్తున్నాం. వారు ఆ మైదానం నుండి ముందుకు సాగవలసిన సందర్భంలో మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు రాని ఎడల ఈ ప్రజలను ఎలా నడిపించగలను, నువ్వు రావాలి అన్నప్పుడు దేవుడు అంట కదా, నేను ఒకవేళ వీరితో వస్తే నా కోపము వారి మీద రగులు కొనను, నేను రానగాని నా సన్నిధి మీకు తోడే వచ్చును అంటున్నాడు. అవును పిల్లరా, ఈ ఉదయకాలము నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ప్రయాణాల్లో, నీ పనిపాట్లలో దేవుని సన్నిధిని కోరుకున్నావా? దేవుని సన్నిధి నీతో ఉంటే అది సమాధానకరంగా ఉంటుంది, అది మేలుకరంగా ఉంటుంది. నీకన్నా పై అధికారుల చేత నువ్వు కృంగిపోతున్నావా? నీ తోటి వ్యాపారస్తుల చేత నువ్వు వేదన పడుతున్నావా? నీకన్నా ఉన్నతమైన చదువులో చదువుకొని నీకు తక్కువని దిగులు పడుతున్నావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు ముందుకు సాగలేవేమో. దేవా నీ సన్నిధి నాకు తోడుగా అనుగ్రహించమన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా అయితే దేవుడు తోడే ఉండి వారిని ఏ రీతిగా అయితే గమ్యము చేరే వరకు ఆయన సన్నిధిని అనుగ్రహించి ఉన్నాడో, ఈ ఉదయము ప్రభు తన సన్నిధి కాంతిలో ఉన్న సమాధానం నీకు అనుగ్రహించాలని, తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపు చేయాలని ఆయన కోరుతున్నాడు. దేవా నువ్వు నాతో కూడా రావాలి అన్నవారు ఎంతమంది? మనుషుల తోడు మనుషుల నీడ కాదు, కానీ దేవుని యొక్క తోడు ఆయన నీడ కోరుకోవాలి. మోషేతో అంటే కదా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను. ఈ ఉదయము ఒక నూతన దినాన్ని ప్రారంభిస్తూ నూతన ఆశీర్వాదము కొరకు నిరీక్షిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటే, నీతో ఉంటే ఆశీర్వాదాలు కలుగుతాయి.
మోషే దేవుని సన్నిధిని ధైర్యంగా చేసుకొని అనేకమైన వ్యతిరేకతలు వచ్చినప్పుడు కూడా, అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు కూడా, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తన నిబ్బరము కలిగి ఉండడం గల కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఆయనకు తోడే ఉంది. ఒకవేళ ఈ దినము ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అనుకుంటున్నావా? వ్యతిరేకత నాకు ఎదురవుతుందని అనుకుంటున్నావా? ఇదిగో నన్ను కొంతమంది ప్రశ్నించబోతున్నారు, కొంతమందిని ఎద్దుకు రాబోతున్నారు, వారికి ఎలాంటి సమాధానం నేను చెప్పగలను నువ్వు భయపడుతున్నావా? భయపడద్దు. దేవునికి సన్నిధి నీకు తోడే ఉంటుంది. ఈ దినము ఆశీర్వాదమును, అధిక ఆనందమును, నిత్య స్వభాతిశయం లాంటి జీవితాన్ని ప్రభు తన ప్రజలకు అనుగ్రహించినట్టుగా, నాయకుడిని మోషేకి అనుగ్రహించినట్టుగా నీకును నీ కుటుంబమునకును నువ్వు అడిగి పెడుతున్న ప్రతి స్థలములో కూడా సంపూర్ణమైన ఆశీర్వాదమును, సంపూర్ణమైన విశ్రాంతిని, సంపూర్ణమైన దీనత్వాన్ని దేవునికి దయచేయబోతున్నాడు. అట్టి ఆశీర్వాదము నీకు కావాలంటే యేసు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నీ కొరకు నేను జీవిస్తానని నిరీక్షణ కలిగిన వారు ఈ ప్రార్థనలో ఏకీభించాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడైన మా దేవానికి స్తుతులు, నీకు స్తోత్రాలు. ఆనాడు మోషేకు నీ జనాంగమునకు నీ సన్నిధి తోడుగా ఉంచి పాలు తేనెలు ప్రవహించే వరకు నీ కృపను వారికి తోడుగా ఉంచినందుకు వందనాలు. ఈ దినము నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారు వెళుతున్న ప్రతి స్థలముందు, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమందు సమాధానం వారికి దయచేయండి. సకలమైన దీవెన చేత వారిని తృప్తిపరచండి. ఈ దిన దీవెన ఆశీర్వాదకరంగా ఉంచి వారిని, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును ఉన్నతమైన స్థితులు హెచ్చింప చేస్తారని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క సన్నిధి సదా మీ ప్రాణాత్మ శరీరములకు తోడేయండి. తన కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.